నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరి గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ కార్తీక మాసంలో నేను కార్తీక మాసం స్టార్టింగ్ నుండి ఎండ్ దాకా అంటే అయిపోతుంది కదా ఇప్పుడు మనకి కార్తీక మాసం. సో ఈ కార్తీక మాసం నేను ఏ గుడికి వెళ్ళాను, నేను చేసిన ప్రతి పూజ వీడియో అయితే చిన్న చిన్న వీడియోస్ అయితే తీసానండి. అవన్నీ కలిపి ఒక వీడియో లాగైతే చేసి పెడుతున్నాను అనమాట. సో మన ఆడవాళ్ళకైతే ఇన్ని పనులు ఉంటాయండి, ఇంట్లో పనులు. అలానే మన ఫ్యామిలీ బాగుండాలనేసి గుళ్ళకి తిరుగుతాం, గోపురాలకు తిరుగుతాం, ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాంటి ఒక చిన్న ఇంటెన్షన్ అంటే కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, అరే మీరు ఏం చేస్తారు ఇంట్లోనే ఉంటారు కదా అనేవాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళందరికీ కూడా ఒక చిన్న సమాధానం ఇచ్చినట్టయితే నా మనసు కనిపించి నేను చేస్తున్నాను అనమాట. ఎవరు తప్పుగా తీసుకోకండి, ఓకేనా. ఇది మాత్రం చాలా బాగుంటుందండి ఈ వీడియో. ఎవరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండ్ దాకా చూడండి. అలానే కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను ఎవరిని ఉద్దేశించి కాదండి, జస్ట్ ఆడవాళ్ళు ఇంట్లో ఏం చెయ్యరు అని ఎవరు కొంతమంది అనుకుంటారు, అందరూ కాదు. వాళ్ళకేం పని ఉంటుందిలే ఇంట్లోనే కదా ఉండేది అన్న అనుకుంటారు చూసారా, వాళ్ళకి మాత్రమేనండి. ఎవరిని ఉద్దేశించి అయితే నేను అనడం లేదు, ఓకేనా. ఇక్కడ నేనైతే నా పూజా విధానం అనేది పూర్తిగా చూపిస్తున్నాను. నేను ఇంకొక విషయం అండి, ఒకవేళ నేను చేసే పూజల్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే మాత్రం కొంచెం నాకు తెలిసే విధంగా చెప్పండి. అంటే అందరికీ అన్నీ తెలియాలని ఏముండదు కదా, కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియనివి కూడా ఉంటాయి కదండి. అట్లా నాకు తెలిసిన పూజా విధానం నేనైతే ఇలానే చేస్తానండి. ఏదన్నా తప్పులు ఏమైనా ఉంటే కనుక డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు తెలియాలి కదా. సో అదనమాట. నేను ఇక్కడ మనకి ఫస్ట్ సోమవారం ఏదైతే వస్తుందో అంటే కార్తీక మాసంలో ఫస్ట్ సోమవారం ఉంటుంది కదండి, అప్పుడు తెల్లవారుజామునే లేచి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసేసాను అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఆ రోజు నా దగ్గర ట్రైపాడ్ లేదనమాట, ట్రైపాడ్ అప్పటికి విరిగిపోయి ఉంది. నేనేం చేశానంటే జస్ట్ నార్మల్గా నా ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో అన్నట్టు తీస్తున్నాను అనమాట. అందుకే కొంచెం అలా కదులుతూ అటు ఇటుగా ఉందనమాట. ఇక్కడ నేనైతే గౌరమ్మని చేసేసి బొట్టు అనేది పెట్టేసింది, అది ముగ్గు అదంతా వేసేసుకున్నానండి ఆల్రెడీ. బార్డర్స్ అనేది వేయడం మర్చిపోయాను, అందుకని మళ్ళీ బార్డర్స్ అనేది వేస్తున్నాను అనమాట. నాకైతే ఎవ్వరూ లెగవలేదండి ఆ టైంలో. నేను పూజ చేసే టైంలో అంతా సైలెంట్గా ఉంది. ఒక పక్కేమో భయం వేస్తుంది, అంటే మాకు బయట అనమాట తులసమ్మ, బయట కూర్చొని చేయాలి. నాకేమో భయం వేస్తుంది, అటు చూసిన ఇటు చూసిన ఎవ్వరు కదిలినట్లేదు. అయ్యో ఇదేంటి ఒక్కదాన్నే అనుకుంటూ ఏదో పిచ్చి పిచ్చిగా అంటే మీతో మాట్లాడుతున్నట్టుగా, అంటే యూట్యూబ్లో వీడియో పెట్టాలి కదా, సో మీతో చెప్తున్నట్టుగా మీరు ఎంతోమంది నా వెనుక ఉన్నారన్న ఆ ఫీల్. అంటే ఎట్లా అంటే మనం ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ చేస్తున్నాను కదా, సో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కదా నాకు. సో అట్లాంటి ఇంటెన్షన్తోనే అన్నట్టు నేను వీడియో తీస్తూ వీడియోలో మాట్లాడుతూ, సో నేను ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ అది ఇది అని చెప్తూ నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ పూజ అనేది అయితే చేసేసాను అనమాట. మ్యాక్సిమం అంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే అట్లని చెప్పేసి పూజ చేయకుండా ఏం లేనండి. పూజ చేసేటప్పుడు అంటే పైన మనం ఏమన్నా ముగ్గు పెట్టుకోవడము, గౌరమ్మను చేయడము ఇవన్నీ చేస్తాం కదా. ఇవి అయిపోయాక దీపారాధన చేసుకున్న తర్వాత మనస్ఫూర్తిగా దండం అది అంతా నార్మల్గా పెట్టేసుకున్నాను అనమాట. అంటే మరి అనుకుంటారు కదా మీరు వీడియో తీస్తూ ఇంకా దండం ఏం పెట్టుకున్నారనేసి, అందుకని అయితే చెప్తున్నాను అనమాట. నేనేమంటే అరటిపళ్ళు, పూలు ఇవన్నీ ముందు రోజే తెచ్చుకొని పెట్టేసుకున్నానండి. మళ్ళీ మార్నింగే లేచి పూజ చేయాలంటే మళ్ళీ అప్పటికంటే మనం ఎక్కడ దొరకవు కదా, సో అందుకనమాట. నేను పసుపు ఇవన్నీ వేసాను కదా, అంటే పసుపు, ముగ్గు, కుంకుమ ఇవన్నీ వేసే బాక్స్ అయితే దాని ముందు రోజేనమాట కొనుక్కొచ్చానండి. అదైతే నాకు 60 రూపీస్ అయితే పడిందనమాట, ఊళ్ళోనే తీసుకున్నాను. ఇట్లా దీపారాజన ప్రమిదకి అనేది కొంచెం గంధం బొట్లతో పెట్టేసుకుంటున్నాను అనమాట. నేనేమంటే కింద ప్రమిద అనేది అంటే మన దగ్గర లేకపోతే అట్లా ఒక ఆకు వేసి కూడా పెట్టేయచ్చు అంటండి, నో ప్రాబ్లం. ఒకవేళ ఇది కూడా తప్పు అని ఎవరికైనా అనిపిస్తే కనుక చెప్పండి, తెలియకపోతే నెక్స్ట్ టైం నేను సరి చేసుకుంటాను కదా, అలాంటి పొరపాటు జరగకుండా. నేను ప్రసాదం వచ్చేసి పటికీ బెల్లం పెట్టానండి. నా పూజా విధానం అనేది స్టార్ట్ అయిపోతుందన్నమాట. చేయడానికి నూనె అదంతా వేసేసిన తర్వాత ఒత్తులు అవి వేసుకుంటున్నానండి. అప్పటికి నేను లేచేటప్పటికి టైం వచ్చేసి 3:34 అలా అయ్యింది. అందుకే కొంచెం భయంగా అనిపించిందనమాట. నా పూజ అదంతా అయిపోయాక
వీడియో అంతవరకు ఆపేసి దీపం పెట్టేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ శివయ్య తండ్రికి, తులసమ్మకి అందరికీ దండం పెట్టుకుని పూజ అనేది కంప్లీట్ చేశాననమాట. ఇంకా అక్కడ పూజ అంటే ఇంటి దగ్గర పూజ అయిపోయాక గుడి దగ్గరకనేది వచ్చానండి. అదే రోజు అంటే సోమవారం అని చెప్పాను కదండీ! అదే రోజు మళ్ళీ గుడి దగ్గరకి వచ్చి గుడిలో అయితే ఈ పూజ అనేది చేశాననమాట. 365 ఒత్తులనేది వెలిగించి ఇక్కడ గుడిలో తులసమ్మ దగ్గర అయితే ఈ గుడి వచ్చేసి మా ఇంటి దగ్గరలో రామాలయం గుడి అండి. ఈ రామాలయం గుడిలో మాకు ఉసిరి చెట్టు ఉంటుందన్నమాట. ఉసిరి చెట్టు కింద చేస్తే చాలా మంచిది కదా! సో, ఇంక నేను పూజ అదంతా అయిపోయిన తర్వాత కొంచెం సేపు అలా రామయ్య తండ్రి దగ్గర కూర్చొని ఆ ఫ్రేమ్ చూస్తూ ఎప్పుడు వెళ్ళినా అలా రామయ్య గుడికి వెళ్ళినా అలా ఖచ్చితంగా ఆ ప్లేస్‌లో నేను ఇప్పుడు ఎక్కడైతే కూర్చొని దండం పెట్టుకుంటున్నానో ఆ ప్లేస్‌లో కూర్చొని మనసు ప్రశాంతంగా అనిపిస్తుందని నేను అలా పెట్టుకొని దండం పెట్టుకొని అయితే రిటర్న్ ఇంటికనేది వచ్చేస్తాననమాట. ఇంకిక్కడ ఏంటి అని అనుకుంటున్నారా? ఇది మరొక రోజనమాట. అంటే కార్తీక సోమవారాల్లో రెండో సోమవారం వస్తుంది కదండీ! అప్పుడేంటంటే నేను ఫ్యామిలీ మొత్తం ఉపవాసం ఉన్నామనమాట. అంటే నేనేమంటే కంప్లీట్‌గా ఉన్నాను ఉపవాసము. అంటే మార్నింగ్ నుండి దీపం పెట్టిన దాకా అసలేమీ తినకుండా జస్ట్ అలా వాటర్‌తోనే కంప్లీట్‌గా ఉపవాసం ఉన్నానండి. ఇంకా పిల్లలకి, మా హస్బెండ్‌కి ఏమంటే వాళ్ళకి కొంచెం ఏమంటే ఫ్రూట్సు లేదంటే మధ్యాహ్నం టైంలో కొంచెం టిఫిన్ అది వేసి పెట్టానండి. అంటే అన్నం తినకుండా టిఫిన్‌లాగా వేసి పెట్టాననమాట. పాపం వాళ్ళు స్కూల్‌కి వెళ్ళాలి. అలానే మా హస్బెండ్ పని చేయాలి కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనేసి ఆ భోజనం అనేది ఆపేసుకొని ఆ భోజనం టైంలో టిఫిన్ అనేది తినేసిన తర్వాత ఈవినింగ్ టయానికి అంటే శివాలయంకొచ్చామండి. శివాలయంకొచ్చి వాళ్ళ చేత కూడా 365 ఒత్తులనేది వెలిగించామనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న గుడొచ్చేసి శివాలయం అండి. మా ఊళ్ళో శివాలయం అనమాట. ఇక్కడ ఫ్యామిలీ మా నలుగురము 365 ఒత్తులు వెలిగించి, అలానే మధ్యలో నార్మల్ దీపం అనేది పెట్టేసి, ఇంకా మనసు ఆ రోజైతే చాలా హ్యాపీ అనిపించిందండి నాకు. ఎందుకంటే ఎవ్వరికైనా సరే చూడండి ఫ్యామిలీతో గుడికి వెళ్ళి అలా పూజ చేసుకొని ఇంటికొస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా! ఇంకిక్కడ నేనేం చేశానంటే ఉసిరికాయ మీద కూడా దీపం అనేది పెట్టాననమాట. ఇది రెండవ సోమవారం వీడియో అనమాట. ఇంకిక్కడొచ్చేసి నెక్స్ట్ వీడియో ఏంటక్క మొత్తం దీపారాజులే చూపిస్తున్నావా అని అనుకోకండి. అంటే నేనేమనుకున్నానంటే మొత్తం కార్తీక మాసం మొత్తం దీపారాజుని మొత్తం ఒక వీడియో అయితే చేయాలని అనిపించి కంప్లీట్‌గా ఒక వీడియో అయితే చేస్తున్నాననమాట. ఇంకిక్కడ ఇది ఎప్పుడనంటే మనకి నాగుల చవితి వచ్చింది కదండీ మధ్యలో. ఆ నాగుల చవితి రోజనమాట ఈ వీడియో అయితే. మా ఇంటి దగ్గర పుట్ట అనేది ఉందనమాట. మేము మా బాబుకి ఈ పుట్ట దగ్గరేనండి చెవులు అవి కూడా కుట్టించాము. అంటే మా ఇంట్లో ఎట్లా అంటే చెవులు కుట్టించే ఆనవాయితీ ఉందనమాట మగ పిల్లలకైనా సరే. సో, అక్కడ అనేది చెవులు కుట్టించామనమాట. ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది. అప్పుడు ఇంతలా ఉండేది కాదు. ఇంకా ఇక్కడ చక్కగా పుట్ట దగ్గరకొచ్చేసి పిల్లల్ని కూడా ఆ రోజు మార్నింగే లేపి వాళ్ళ చేత కూడా దీపం అనేది పెట్టించాను. అంటే పిల్లల చేత వెలిగించాననమాట ఆ దీపాన్ని. సో, ఇంకిక్కడ నాగుల చవితి రోజు దీపారాజన అనమాట ఇది. ఎంతమంది వచ్చారనండి ఆ రోజైతే ఫుల్లు క్రౌడ్ అనమాట. అటు వెళ్ళడానికి లేదు, ఇటు వెళ్ళడానికి లేదు. ఇంకెక్కడ ఏమవుతుందంటే పెట్టిన దీపం పెట్టినట్టుగా కొంచెం సేపు ఉన్నిచ్చేసి వాళ్ళు తీసేస్తున్నారనమాట. ఎందుకంటే సరిపోవాలి కదా ప్లేస్, అందరూ వస్తారు కాబట్టి ప్లేస్ సరిపోదు. చిన్న గుడి అండి, మరీ అంత పెద్దదేం కాదు. ఒక మాదిరిగా కొంచెం చిన్న గుడి అనమాట. ఇంకా పెట్టినట్టు కొంచెం సేపు ఉంచేసి తీసేస్తున్నారనమాట దీపం. నా దీపం ఎక్కడ తీస్తారా అనేసి నేను అట్లనే కొంచెం సేపు అక్కడనే కూర్చున్నాను. ఎల్లబుద్ధి కాలేదు నాకు, దీపం తీసేస్తారేమో భయంతోని. ఇంకా ఫైనల్లీ పూజ అదంతా అయిపోయాక పుట్టలో పాలది కూడా పోసేసామండి. ఇంకా రిటర్న్ అనేది ఇంటికొచ్చేసామనమాట. పిల్లలనేది స్కూల్‌కి, కాలేజీకి వెళ్ళిపోయారు. ఓకే ఫ్రెండ్స్, ఈ కార్తీక మాసంలో నేను చేసినటువంటి ప్రతి పూజ మీతో నేను షేర్ చేసుకున్నాను. ఇదొక గుడికి వెళ్ళానండి, అక్కడ తీసినటువంటి వీడియో అనమాట. ఆల్రెడీ ఈ వీడియో మీకు ఒక వీడియోలో పోస్ట్ చేశాను, అందుకని ఎక్కువ తీయలేదు. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మరొకసారి చెప్తున్నానండి, ఆడవాళ్ళు ఏం చేయరు, ఇంట్లోనే కూర్చుంటారని ఎవ్వరు అనుకోవద్దు. చాలా పనులే ఉంటాయి మాకు కూడా.